రావణాసురుడు సీతను అపహరించుకుని వచ్చినప్పటి నుండి శంసుపా వృక్షం కింద నిర్బంధంలో ఉంచాడు. అనేక మంది రాక్షస స్త్రీలను సీత మనస్సు మార్చి తన దానిగా చేయుటకు ఏర్పాటు చేశాడు. వారిలో త్రిజట ఒకతే. ఈమె విభీషణుని కూతురు. సరమ ఈమె కన్న తల్లి. బాల్యం నుండి దైవచింతన, మంచి చెడుల విచక్షణ జ్ఞానం కలది. సీతకు కాపలాగా ఉన్నవారి అందరిలో జ్ఞానవృద్ధురాలు. రావణాసురుడు మాట్లాడిన దుర్భాషలకు ఖిన్నురాలై సీత ప్రాణత్యాగమే తనకు శరణ్యమని పలికిన మాటలు విన్న భీకర రాక్షస స్త్రీలు కోపంతో ఉడికిపోయి, మేమందరం కలిసి నేడే ఇప్పుడు నీ శరీర మాంసం తృప్తిగా భక్షింపగలమని భయపెట్టాడు చూచి త్రిజట నిద్రమేలుకొని, మిమ్మల్ని మీరే తినివేయుడు. ఈమె జనకుని కారాల బిడ్డ దశరథుని కోడలు. మీరు ఈ సీతను భక్షింపజాలరు. నాకు కల వచ్చింది, అది మిక్కిలి వాస్తవము అని దాన్ని ఎరింగింపచేసినది. దంతంతో చేయబడిన ఆకాశమున బోవునది 1000 రాయంచెలు గట్టినది అయిన విమానం నెక్కినవాడే రాముడు తెల్లని వల్వలు దాల్చి లక్ష్మణ సమేతుడే వచ్చినట్లును, జానకి తెల్లని వస్త్రం కట్టినదే సముద్ర పరివేష్టితమైన తెల్లకొండనెక్కి అచ్చటనే రామునితో చేరినట్లును, తాను కలకంటిని అనియు మరియు రాముడు 4 దంతములు గల పర్వతంబోలు గొప్ప ఏనుగునెక్కి లక్ష్మణునితో కూడా దిగుచు తెల్లని పట్టు వస్త్రములు ధరించి తెల్లని పూలమాలను ధరించి సీతను ఎదుర్కొని వచ్చిన అట్లు చూచితునని తెలిపినది. తర్వాత రాముడు కూర్చుని ఏనుగు ఆకాశమున ఉండగా సీత దాని మీదకి ఎక్కి పెనిమిటివి తొడ మీద నుండి సూర్యచంద్రులను చేతితో తుడుచుచున్నట్లు వారెక్కిన మహాగజము లంకాపురము పైభాగం ఉన్నట్లును, తర్వాత రాముడు 8 తెల్లని ఎద్దులు గట్టిన రథం మీద ఇచ్చట ఉండి తరలినట్లు, తర్వాత రాముడు తమ్ముడు లక్ష్మణునితోనూ సీతతోనూ దివ్య పుష్పక విమానంకి ఉత్తర దిశగా పోయినట్లుగానూ కలకంటినని చెప్పినది. ఇంకా రావణుడు నూనెలో మునిగి ఎర్రని బట్టలు కట్టుకొని గన్నేరు పూల దండను రాల్చి మద్యం తాగి బదించి నేల బొర్లుచున్నట్లు మరి ఒకసారి శిరోమండనం గావించుకుని బోడియే నల్లని బట్టలు కట్టుకుని ఒక స్త్రీ చేయి ఏడవబడి పుష్పక విమానం నుండి కింద పడినట్లును, మరియు ఇంద్రియ పటుత్వము లేనివాడై నవ్వులు చిందులు తొక్కుచు ఖరములు పూంచిన రథమును కూర్చుండి దక్షిణ దిశగా పోయినట్లును, మరియు భయం చేత ఆ గార్ధపము మీద నుండి తలకిందులుగా పడినట్లు, మరియు ఆ రావణుడు వెంటనే లేచి తత్తరపాటున దిగులుంది గర్వమడిగి వెర్రివాని వలె బట్టలు చించివేసి చెడ్డ మాటలను విస్తారంగా మాట్లాడుచు ఓర్వరానంత దుర్గంధంతో కూడి మలములనిడి ఎడుస్తో నిండి ఉన్న చీకటించొచ్చి ఎర్రని బట్టగట్టి దేహమంతియు బురద పూసుకున్నట్లు ఒక నల్లని జవరాలో ఆ రావణుని మెడలో చేయి వేసుకుని దక్షిణ దిశకి ఈడ్చుకున్నట్లు స్వప్నమును కంటిని. ఈ విధముననే కుంభకర్ణుడు రావణుని కొడుకులు అందరూ నూనెలో మునిగినట్లు కల్లో చూచితిని అని తెలిపినది. రావణుడు పంది మీదను, ఇంద్రజిత్తు సింసుమారము మీదను, కుంభకర్ణుడు ఒంటి మీదను ఎక్కి దక్షిణ దిశగా పోచుంటూ గలకంటిని తెలిపినది. వారిలో విభీషణుడు మాత్రము తెల్లని మాలలో వస్త్రములు ధరించి తెల్లని గొడుగుతో కనబడినాడు. స్వచ్ఛమైన గంధంతో, మైపూతలతో, శంఖ దుందుభి ధ్వనులతో, నృత్య గీతములతో ఆనందించున్నాడని ఆ విభీషణుడు మేఘగర్జన వంటి ఘీంకారము సలుపుచున్న 4 దంతములుగా దివ్యగజమును అధిరోహించి 4 మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడని కళ్ళను వివరించింది. గీతములను పాడుచు వాదత్రయమును మ్రోగించుచున్న రాక్షస సమూహము మద్యమును సేవించి ఎర్రని పూలదండలు వస్త్రములను ధరించి ఉండినారు. రమ్యమైన లంకాపురము నందల గోపురములు తోరణములు చిన్నాభిన్నములై హయ రథ గజ తురగ బలములతో కూడి అది సాగరమైన పడిపోవడు చూచితిని. ఇంతవరకు రావణునిచే రక్షింపబడిన లంక రామందూతైన మహాశాలి అయిన ఒక వానర ప్రముఖునిచే దగ్ధమైపోయినట్లు స్వప్నముగాంచితిని. రాక్షస స్త్రీలందరూ తైలమును త్రాగుచు వెకిలిగా నవ్వుచు బిగ్గరగా అరచుచు భయంకరంగా ఉన్న లంకలో గంతులు వేయుచున్నారు. కుంభకర్ణుడు మొదలగు రాక్షస వీరులు మాసిన కాకిరంగు గల వస్త్రములు ధరించి
పేడగుంటలో పడినట్లు కలగంటిని. దుఃఖపీడితమైన సీత విషయమై ఇట్టి కలగంటినో ఆ సీత సకల దుఃఖములను తొలగిపోయి ఎక్కువ సౌఖ్యమును అనుభవింపగలదు. నా స్వప్న వృత్తాంతమే కాక సీత మీ ఎడమ కన్ను అదరడము, ఎడమంగములు అదరడము వంటి ఎన్నో శుభశకునములు కనబడుచున్నవి. నా స్వప్నము నా విమాన దర్శనమొకటిను బట్టి అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు, రావణునికి వినాశనము, శ్రీరామునికి విజయము తప్పక కలుగునని నాకు తోచున్నదని పలికెను. ఈ పలుకులకు సీతకు భయము తొలగి ఊరట కలిగినది. త్రిజట సీతకు ఊరట కలిగించినందులకు ప్రతిఫలముగా శ్రీరాముడు పట్టాభిషేక సమయమున ఆమె కోరుకున్న వరమిచ్చి ఆశీర్వదించాడు.